ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఏంటి నా జీవితం, ఏది పట్టుకున్నా నేను ఓడిపోతున్నానే. చదువులో ఓడిపోతున్నాను, ఉద్యోగంలో ఓడిపోతున్నాను, వ్యాపారంలో ఓడిపోతున్నాను. ఏది నా జీవితంలో ఫలింపు లేదే. ప్రతి సంవత్సరం ఎండిపోయినట్లుగా, వాడిపోయినట్లుగా నాకు నేనే అలా ఫీల్ అయిపోతూ ఎందుకు సాగిపోతున్నానని ఉదయకాల సమయంలో నీలో ఉన్నటువంటి అంతరంగా ఆ యొక్క వేదనను బట్టి కుమిలిపోతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు ఇంతవరకు నువ్వు ఫలించకపోయినా, ఇంతవరకు నువ్వు అభివృద్ధి చెందకపోయినా, ఇంతవరకు నీ జీవితం ఓడిపోయినా, పడిపోయినా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మరి నువ్వు ఈ వాక్యం విని ఇది నా కోరిక నమ్మడానికి సిద్ధమేనా? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కోట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. జాగ్రత్తగా గమనించండి. కోట్లలో ధాన్యం ఉన్నదా అంటే అక్కడ కోట్లలో ధాన్యము లేదు అని అర్థం. రెండవదిగా ద్రాక్ష చెట్లు, మూడవదిగా అంజూరపు చెట్లు, నాలుగవదిగా దానిమ్మ చెట్లు, ఐదవదిగా ఒలివ చెట్లు అన్నీ కూడా ఫలించకపోయాను కదా అంటున్నాడు దేవుడు. అంటే ఇవన్నీ ఫలించలేదని దేవునికి తెలుసు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ ఓడిపోయావో, నువ్వెక్కడ కృంగిపోయావో, నువ్వెక్కడ అవమానపరచబడ్డావో, నువ్వెక్కడ నీ జీవితంలో ప్రతినిత్యం ఫలించకుండా ఎండిపోయావో అన్నీ దేవునికి తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నమ్మి మాట, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు ఇది మొదలుకొని నేను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట నమ్మి, ప్రభువా ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, అయితే ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడుతున్నావు, ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించే దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసంతో ప్రభువా నేను జీవిస్తానని దేవుని నువ్వు పలకగలిగితే నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, పరిచర్యలో అనుభవించగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చవయ్యా. ఎంతమంది ఇంతవరకు ప్రభువా ఫలించకుండా పోయారో, వాడిపోయారో, ఎండిపోయారో వారందరినీ ప్రేమించి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. అదే విశ్వాసంతో వారు సాగిపోయే కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.